నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. అన్నవరం దేవస్థానంలో స్వామివారి సేవ టికెట్ల వినియోగంలో ప్రవేశపెట్టిన డిజిటల్ పేమెంట్ల విధానం ప్రక్రియలో భక్తుల సౌకర్యార్థం ఆఫ్లైన్లో కూడా టికెట్లు కొనేందుకు 10% వరకు వెసులుబాటు కల్పించామని దేవస్థానం ఈవో ఎన్ చక్రధర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ డిజిటల్ పేమెంట్ల ప్రక్రియను అన్ని దేవాలయాల్లో ఏర్పాటు చేయాలని ఇచ్చిన ఆదేశాలతో ఈ ఆలయంలో కూడా అమలు చేశామన్నారు. దీనికి అనుగుణంగా వివిధ ముఖ్య ప్రదేశాల వద్ద కియోస్కులు వంటి యంత్రాలతో పాటు కొంతమంది సిబ్బందితో 3 షిఫ్ట్ల కింద ఆన్లైన్ పేమెంట్ ద్వారా సేవ టికెట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ విధానాల్లో ఎక్కడ ఎటువంటి లోపాలు, ఇబ్బందులు కలగకుండా నిరంతర పర్యవేక్షణ చేయమని కొంతమంది ఉద్యోగులను ఏర్పాటు చేశామని ఈవో ఎం చక్రధర్ రావు స్పష్టం చేశారు. ఓం సత్యదేవాయ నమః. అన్నవరం వీర వెంకటేశ్వర సత్యనారాయణ స్వామివారి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు 100% డిజిటల్ పేమెంట్స్ చేయమని ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. దాని ప్రకారం మేము డిజిటలైజేషన్ కోసం మరి కియోస్కోలు ఇవన్నీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో పేటిఎం కానీ వాటి ద్వారా కానీ ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది, స్కానర్స్ ద్వారా కానీ. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వాట్సాప్లో 54 డిపార్ట్మెంట్ల యొక్క సర్వీస్ని ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రెండ్లీ టెక్నాలజీని ఉపయోగించుకుని ఇందులో కూడా మరి ఎండోమెంట్స్ టెంపుల్స్ కూడా 22 టెంపుల్స్ని మనమిత్ర గ్రూప్లో కూడా అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి యాడ్ చేయడం అనేది జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు మన టెంపుల్లో కూడా ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పుడు వరకు 91% ఇక్కడ డిజిటల్ ద్వారా చేయడం జరుగుతుంది. ఆ 9% ఎవరైతే ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోవడం వల్ల కానీ, కాటేజీల్లో ఫోన్లు మర్చిపోయి రావడం కానీ, లేదా కారుల్లో ఫోన్లు వదిలేసి రావడం కానీ, లేకపోతే ఫోన్పేలో బ్యాలెన్స్ లేకపోవడం కానీ, ఇత్యాది ఏ కారణాల చేత అయినా సరే వచ్చిన వాళ్ళు సఫర్ అవ్వకూడదనే ఉద్దేశంతో మనం వారందరికీ కూడా మరి మనం క్యాష్ తీసుకుని మాత్రమే వారికి కూడా ఏ విధంగా అసౌకర్యం కలగకుండానే వారందరికీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది దశల వారీగా ఇంకొక 2-3 నెలలు కూడా కంప్లీట్గా మనం చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రం 100% డిజిటల్కి వెళ్తాం. ఇప్పటి వరకు కూడా అలాంటి భక్తులు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో బోత్స్ కూడా చేయడం జరుగుతుంది. కొంతమందికి ఫోన్పేలో డబ్బులు ఉంటాయి కానీ మన మిత్రాలో అది ఎలా ప్రింట్ తీసుకోవాలనేది కానీ అవగాహన లేకపోవచ్చు. దాని నిమిత్తం మనం పడమట రాజగోపురం దగ్గర కానీ లేకపోతే మన ఈ యొక్క రామాలయం దగ్గర ఉన్న చోట కానీ, ప్రసాదాల విక్రయశాలలో దగ్గర కానీ ఇవన్నీ కూడా మరి మనం అక్కడ చేసుకోలే కాకుండా ఈ యొక్క 3 షిఫ్ట్లోనూ కూడా మనం ఫస్ట్ షిఫ్ట్లో ప్రతి పాయింట్లోనే 8 మండుగులు, సెకండ్ షిఫ్ట్లో కూడా ప్రతి పాయింట్లోనే 8 మండుగులు, నైటు 4 చొప్పున మనం 3 చోట్ల చేయడం జరుగుతుంది. అలాగే మనం కేశగండం సాల దగ్గర కూడా మనం ఈ యొక్క సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అక్కడ కూడా 90% మనం మరి మన స్టాఫ్ని కూడా ఒక 100 మందిని అక్కడ రిక్రూట్ చేసి భక్తులకి అవగాహన కల్పించడం, వారికి అవగాహన కూడా చేసుకోలేని వ్యక్తులు ఎవరైనా ఉంటే మన వాళ్ళే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని సంపూర్ణంగా 100% చేయడానికి 2-3 నెలలు పడుతుంది. ఈ లోపల ఏ భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా